మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఓ ప్రాక్టికల్ కేసులోని విషయం ఏంటి అంటే, ఒక వ్యక్తి షాప్ నిర్వహిస్తున్నాడు. ఆ షాప్కి ఒక పరిచయం లేని కస్టమర్ వచ్చి ఇతనితో ఏం చెప్పాడనంటే, నా మిత్రుడు ఒకరు మీకు ఫోన్పే ద్వారా 50,000 రూపాయలను పంపిస్తారు, 1000కి 50 రూపాయల చొప్పున కట్ చేసుకొని మిగతా డబ్బు నాకు క్యాష్ రూపంలో ఇవ్వండి అని అడిగాడు. షాప్ అతను ఏది ఆలోచన చేయకుండా సరే అని ఒప్పుకొని ఫోన్పేలోకి క్యాష్ క్రెడిట్ కాగానే ఇతనికి నగదు రూపంలో డబ్బులు చెల్లించేసినాడు. కట్ చేస్తే తీరా కొన్ని రోజుల తర్వాత ఇతని అకౌంట్ బ్లాక్ అయిపోయింది. ఎందుకు అకౌంట్ బ్లాక్ అయిపోయింది అంటే, అవతల వ్యక్తి ఎవరైతే ఈ ఫోన్పేలోకి డబ్బులు పంపించాడో ఆ అమౌంట్ అంతా కూడా ఒక ఫ్రాడ్, సైబర్ క్రైమ్ చేయడం ద్వారా వచ్చినటువంటి అమౌంట్. వాళ్ళు సైబర్ నేరాలు చేస్తూ ఆ సైబర్ నేరాల ద్వారా సంపాదించినటువంటి డబ్బుని వైట్ మనీగా మార్చుకోవడం కోసం ఒక ముఠాగా ఏర్పడి బిజినెస్ మ్యాన్లను, లేకపోతే పరిచయం ఉన్న వ్యక్తులను, పరిచయం లేని వ్యక్తులను మాటల్లో కలిపి ఆశ చూపించి ఈ రకంగా ఒక ఫ్రాడ్ అమౌంట్ని వైట్ అమౌంట్గా మార్చుకొని మనల్ని మోసం చేస్తున్నారు. మన పైన కూడా ఎఫ్ఐఆర్ నమోదవుతుంది, మన అకౌంట్ బ్లాక్ అవుతుంది, చార్జ్ షీట్లో మన పేరు ఉంటుంది, ఇన్వెస్టిగేషన్లో మనం కూడా భాగస్వామ్యం అవుతాము. కాబట్టి ఎవరిని నమ్మి క్యాష్ ఇచ్చి మోసపోకండి. తస్మత్ జాగ్రత్త. జై హింద్.